మాట ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు. వర్షం పడింది, పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి అందరికీ. ఈ టైం వరకు వెయిట్ చేయడము చాలా గ్రేట్. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. సో మూవీ ఈటీవీ విన్లో 25th స్ట్రీమింగ్ కాబోతుంది. 100% మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విషయం ఏంటంటే ఈటీవీ విన్లో వస్తున్న మూవీస్ అన్నీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. మంచి కంటెంట్, క్యాచీ ఫిలిమ్స్ కేటగిరీ వైజ్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంత పెద్ద సంస్థ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఖచ్చితంగా ఆ సంస్థలో వస్తుందంటేనే ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. సో నేను అక్కడ సక్సెస్ అయ్యానని భావిస్తున్నాను. సో ఇది మూవీకి సంబంధించిన విషయం. తర్వాత వస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో మూవీ ఫంక్షన్ అంటే ఆ మూవీని ప్రమోట్ చేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా నా మూవీని కూడా నేను ప్రమోట్ చేయించుకోవడానికి ఒకే ఒక వ్యక్తి కావాలి. ఆ ఒక్క వ్యక్తి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ది వరల్డ్ మొత్తం నా మూవీ ఒక్క పర్సన్తో అందరికీ రీచ్ అవ్వాలి అని నేను ఆలోచించి నా గాడ్ ఫాదర్ ఉత్తేజ్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇట్లా మూవీ చేశాను, ఈటీవీలో వస్తుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా వస్తానురా, నాకు బిజీ ఉన్నాను, షూటింగ్ ఉంది, వెళ్ళాలి, ఏ రీజన్ లేకుండా ఇంత కష్టపడి చేసావురా, నేను ఖచ్చితంగా వస్తాను అని ఒకే మాటలో వచ్చి ఇక్కడ నించున్నందుకు అన్నయ్య నీకు పాదాభివందనాలు. రియల్లీ నవడేస్ దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్, ఒకరిని ఎంకరేజ్ చేయడం. అంటే ఒక్క 5 minutes తీసుకుంటాను. ఇంతకుముందు కాజపాషా అని ఇక్కడ మాట్లాడాడు స్టేజ్ మీద. తను డాక్టర్ ఆఫ్ వర్మ అని మూవీ డైరెక్ట్ చేశాడు వెన్నెల కిషోర్ హీరోతో. సో నౌ హీఈస్ డూయింగ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్, అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ గోస్ట్ రైటర్. సో చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణకి తను అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడు. సో తను శాపగ్రస్తులు అన్న నాటకాన్ని రాసినప్పుడు మాకు 5 నంది అవార్డులు వచ్చాయి. అందులో నేను మెయిన్ లీడ్ రోల్ చేశాను. మళ్ళీ అప్పుడు నిజామాబాద్లో జరిగిన తర్వాత రవీంద్ర భారతిలో మళ్ళీ పరుచూరి దాంట్లో జరిగినప్పుడు ఉత్తేజన్నయ్య స్టేజ్ మీద చూశాను నన్ను. ఆ క్యారెక్టర్ ఒక కొజ్జావాడు క్యారెక్టర్. అయితే చూసిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వచ్చేసి వాడు ఎక్కడ రాధాబాయి నా రోలు, ఇప్పటికి కూడా అన్న నన్ను రాధాబాయి అనే పిలుస్తాడు. సో ఆ రోల్ చూసి వచ్చి అరే ఎక్కడరా ఏంటి యాక్టింగ్ బాగా చేసావంటే ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అంటే అవునా మరి యాక్టింగ్ అంటే థియేటర్ చేస్తున్నామన్నా, ఇంకా అది కూడా ఇంట్రెస్టే, సో యాక్టింగ్ కూడా చేస్తుంటానంటే నెంబర్ తీసుకోరా అని. అంటే ఈ విషయం ఏంటంటే ఒక టాలెంట్ని గుర్తుపట్టడం, ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అండి ఈ రోజుల్లో. అంటే మనకి ఎంతైనా ఉండొచ్చు టాలెంట్. అంటే మేము ఇక్కడ ఉన్నాము, మాకంటే టాలెంటెడ్ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, బయట ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ని రికగ్నైజ్ చేయడం అనేది, నేను ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా నాకు అవకాశం ఇచ్చారన్నో, మీరు వస్తేనే మేము ఫుల్ఫిల్ అవుతాం అనమాట. నేను స్క్రిప్ట్ రాసుకున్న అందులో ఆ క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ నేను మీ గురించే రాసుంటాను, ఆ డెస్టినీ మీదే అనమాట. సో ఆ జర్నీ. అయితే అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారి దగ్గర మళ్ళీ అన్నయ్య తీసుకెళ్ళి కృష్ణవంశీ గారి ముందు కూర్చోబెట్టి నాకు పైసా సినిమా చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ కూడా చేసిన తర్వాత అట్లా రైటర్గా సంథింగ్ చేస్తూ ఉన్నాను. దెన్ మూవీ చేసే ఆపర్చునిటీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ధర్మారెడ్డి యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాడు. నేను యాక్టింగ్ ట్రైనర్. సో నా దగ్గరకు వస్తే నేర్పించి పంపించిన తర్వాత చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. గురుగారు మీరు ఒక మూవీ చేయొచ్చు కదా అంటే, మూవీ అంటే ఇట్లా అంటే నాకు సోర్స్ ఉంది, చేద్దాం గురుగారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అన్నప్పుడు, వద్దులే మన వల్ల ఎక్కడవుతుంది, అనవసరంగా మనం అంత డేర్ చేయొద్దు అన్నప్పుడు కూడా, లేదు గురుగారు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు రియల్గా చాలా కష్టపడి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. సో నేను ఆ కష్టాన్ని ఎందుకు మన దాంతో చేయడం అని ఒకటి అనుకున్నాను. కానీ లేదు గురుగారు మీకు మీపై నమ్మకం ఉంది అనేసి అంటే కూడా నేను స్టార్ట్ చేశాను మూవీ. సో కంప్లీట్ చేసాము, ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు వచ్చిన తర్వాత మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి మూవీని రిలీజ్ చేయించడం అండి నేను చెప్తున్నాను. అంటే మనం దాన్ని
ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. అప్పుడు మళ్ళీ మా తోట శ్రీకాంత్ మంచి కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో, చాలా మంచి కమ్యూనికేషన్. సో తను అన్నయ్య నేను హెల్ప్ చేస్తానని వచ్చి నా వెంట ఉండి ఈరోజు ఇక్కడ ఇంతమందిని నిల్చోబెట్టాడు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. తర్వాత ఇంకో చెప్తా అన్న, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఈటీవీలో అయిపోయిన తర్వాత ఇంకో గుడ్ న్యూస్ చెప్తా, ఇంకో ఛానల్ కూడా అది కూడా అవుతుంది. థ్యాంక్ యూ. సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను. సో లైఫ్ జర్నీ కాబట్టి కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. తర్వాత మూవీ స్టార్ట్ అయ్యింది. అయితే మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటండి, మిగతా రైటింగ్ అంటే నేను రాశాను. కానీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కెమెరామ్యాన్ ఉంటారు, తర్వాత ఎడిటింగ్ సంథింగ్ మనం వెళ్తూ ఉంటాం ఆల్ డిపార్ట్మెంట్స్. కానీ